నమస్తు ప్రతిమస్తు మనాభవ. మనకి పెళ్లి కూతురుని మండపంలోకి తీసుకొచ్చే విధానం ఉన్నది కదా, అలాంటి దాన్నే ఇక్కడ శ్రీయోద్వాహము అని అంటారు. భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం మన తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచినటువంటి ఒక గొప్ప కళ్యాణ సంప్రదాయం. అన్ని చోట్లలో ఇదే విధమైనటువంటి కళ్యాణం ఉండాలి అనేటువంటి నియమం లేదు. తిరుమలలో ఒక రకంగా కళ్యాణం జరుగుతుంది, ఒంటిమిట్టలో ఒక రకంగా జరుగుతుంది, సింహాచలంలో ఒక రకంగా జరుగుతుంది. కానీ భద్రాచల క్షేత్రంలో మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు ప్రజల సంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ సంప్రదాయాన్ని అనుసరించి జరిగేటువంటి కళ్యాణోత్సవం. కళ్యాణము అని చెప్పిన తర్వాత దైవ కళ్యాణం కూడా మనుష్య కళ్యాణం లాగానే జరుగుతుంది. దానికే చెప్తారు, ఏమంటారంటే లోకాచార క్రమేణ అని సంకల్పం చెప్తారు. లోకాచారం అంటే ఏ ప్రాంతాలలో ఏ ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారాలను తీసుకొని దానితో పాటు చేసేటువంటి విధానం. ఆ ప్రకారంగా తెలుగువారి సంప్రదాయాలను అనుసరిస్తూ చేసేటువంటి కళ్యాణం. అలాగా ఈనాడు ఈ శ్రీయోద్వాహము అనేటువంటి ఉత్సవంలో, ఈ కార్యక్రమంలో సీతమ్మ వారు రాముల వారు ఎదురుగా వేంచేపు చేయడం అనంటే మనకు మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుట్టలో మేనమామలు అమ్మాయిని తీసుకొస్తారు కదా, అలాగా అనుకోవాలన్నమాట. ఎలా అంటే మనం ఎలాగైతే భావిస్తామో అవన్నీ స్వామికి ఉపచారములుగా చేస్తాం. స్వామికి అర్ఘ్యం ఇస్తాం. ఎందుకు అనంటే ఆయన చేతికి నీళ్లు అందించినట్లు అర్ఘ్యము అనంటే. పాద్యం ఇస్తాం, పాదాలకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చినట్టు పాదాలకు పాద్యము అనంటే. స్వామికి ఆచమనము అని సమర్పిస్తాం, పుక్కిలించడానికి మనకి నీళ్లు ఇచ్చినట్లు అనమాట. కనుక ఇవన్నీ ఎలా చేయాలి అనంటే ఒక మానవ మాతృడికి ఎలా అయితే చేయాలో అలాగే స్వామికి కూడా చేయాలి అని నియమం. ఎదురుగా ఏం చేస్తున్నారు, అందరూ ఆ సీతమ్మ వారిని సేవించుకోవచ్చు. అర్చక స్వాములు అన్ని వైపులా ఉండేటువంటి భక్తులకి సీతమ్మ వారిని దర్శింపజేస్తారు. అమ్మవారు తూర్పు వైపు ఉన్నారు, ఇప్పుడు సేవించండి. అమ్మవారు తూర్పు వైపు తిరిగి ఉన్నారు, అలాగా ప్రదక్షిణంగా వస్తారు. అన్ని వైపులకి తూర్పు, దక్షిణం, కడవడ, ఉత్తరం అన్ని వైపులా అమ్మవారు అలా ప్రదక్షిణంగా వచ్చి ఎదురుగా వేంచేపు చేస్తారు. ఇప్పుడు దక్షిణం వైపు వెళ్ళారు సీతమ్మ గారు. ఆ సీతమ్మ దృష్టి మన మీద పడితే చాలు. నిన్న మనం చెప్పుకున్నాం కదా ఎదుర్కోల్లో, సీతమ్మ దృష్టి దయా కటాక్షం అని అంటారు. అపాంగా భూయాంశ ఎదుపరి అంటే అమ్మవారి యొక్క కటాక్షము ఎవరి మీదైతే పడిందో ఎక్కువగా పడితే ఆయన పరమాత్మ అయిపోయాడు. అది తక్కువగా పడినప్పటికీ ఇంద్రుడు హరుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడిగా అయిపోయాడు. కనుక అమ్మవారి కటాక్షములు ఎవరి మీదైతే ఉంటాయో అలాంటి వాడు గొప్పవాడు అవుతాడు. ఏదో ముక్తాతపత్రహరిఘనాత్కారి మౌళిమనుష్య దంతావడస్తో నగణయతి నతాన్ యక్షోణిపాలాన్ అంటారు. అమ్మవారి కటాక్షములు పడితే ఒక ఆయన ఎలా ఉంటాడంటే ఏనుగు మీద కూర్చొని ఆయన అంబారీలో కూర్చొని ఆయన అలాగ ఎవరిని లెక్క పెట్టకుండా ఉంటాడు. ఆయన అందరి వైపు అలా గర్వంగా చూస్తూ ఉంటారు. అదే అమ్మవారి కటాక్షములు తక్కువగా ఉన్నాడు ఆ ఇంటిలో ఉండి ఆయన పల్లికిలిస్తూ ఉంటాడు. అంటే ఆయన ఎప్పుడు చూస్తాడా అని ఆయన కటాక్షం కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక అలాంటి అమ్మవారు మన అందరి వైపు అలాగా చూస్తూ వచ్చి ఎదురుగా కూర్చోబోతూ ఉన్నారు. అంటే అమ్మవారి కటాక్షముల యొక్క గొప్పతనం చెప్తున్నారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. అమ్మవారి యొక్క కటాక్షం కొంచెం మందంగా పడిందిట, అంటే బాగా పడలా. శ్రీమన్ మంద కటాక్ష, మందముగా పడితే చాలు, కొంచెంగా పడితే చాలు. మంద కటాక్ష లబ్ధ విభవ, దానివల్ల ఐశ్వర్యం వచ్చింది కొంతమందికి. ఎలా వాళ్ళంతా ఎవరయ్యారు అంటే బ్రహ్మేంద్ర గంగాధరాం, బ్రహ్మదేవుడు ఇంద్రుడు గంగాధరుడు అయ్యారట.